అందుకే రిఫర్మేషన్ కూడా నాట్ రెబెలియన్, గుర్తుపెట్టుకోండి. అప్పుడున్నటువంటి ఇక రిఫర్మేషన్ టైంలో మతోద్ధరణను చాలా మంది చూసిందంటే వీడికి ఎంత పొగరు ఏంటి, పోపుకి వ్యతిరేకంగా మాట్లాడతాడా. కానీ దట్స్ నాట్ రెబెలియన్. అది ఎదురుగా నుంచొని తన యొక్క గర్వాన్ని చూపించడం కాదు, నిలబడి సత్యాన్ని మాట్లాడడము. బాప్తిస్మ ఇచ్చి యోహాను నిలబడి మాట్లాడుతున్నప్పుడు కూడా అనేక మంది అనుకున్నారు కదండి, హేరోదు కోపం రాలేదా, హేరోదుని పెడుతున్నప్పుడు కోపం రాలేదా. కానీ ఈ యొక్క నిలబడి మాట్లాడడం అనేటువంటిది అహంకారము కాదు, సత్యముతో మాట్లాడగలగడము. అది ఎవరికి ఇష్టము లేనటువంటిది. మీ అధికారి దగ్గర నుంచొని మీరు చేసే తప్పు అది చెప్పడమే సత్యం. తెలంగాణలో ఉంటుంది ఒక మాట ఉంటుంది ఏంటంటే, నీ బాంచం ద్వారా వాట్. క్రైస్తవత్వము బానిసత్వంలో బ్రతకడము కాదు. క్రైస్తవత్వము తప్పు చేస్తున్నటువంటి వారి ఎదుట సైతము సరే అని చెప్పడము కాదు. క్రైస్తవత్వము ఆ వాక్యానుసారమైన సత్యమును తెలుసుకొని తప్పు చేసేటువంటి వారు ఎంత పెద్దవారైనా చెప్పగలిగేటువంటి స్థితి, ఆ ధైర్యం లేనటువంటి వారమే మనందరం ఇక్కడ కూర్చున్నాం. సో రిఫర్మేషన్స్ వోంట్ హ్యాపెన్ అగైన్ అండ్ అగైన్. నిలబడేటువంటి వారిని ఏమంటాం, ఆడంతే తిడతారు. నేను బోలిన సార్లు వింటూ ఉంటాయి. ఎవరైనా ఈ యొక్క ఆ సిస్టంలో, ఇక వ్యవస్థలో ఎవరైనా నిల్చుని మాట్లాడుతుంటే చుట్టూ తిట్టి ఆడి వెదవండి, ఆడది చేయలేదు. నిలబడేటువంటి వారు వెదవ, చేతకనేటువంటి వాళ్ళు ప్రభుత్వులు సిస్టంలో. కానీ క్రీస్తు విషయంలో మాట్లాడేటువంటి వాడే మోషే, కూర్చునేటువంటి వాడే బానిస. రిఫర్మేషన్ మనకి నేర్పించింది అదే. దేనికి ఇంకా బానిసలుగా ఉండిపోతాం? దేనికోసం? ఏ అధికారం కోసం, ఏ డబ్బు కోసం, ఏ పదవుల కోసం? ఒకవేళ మనం ఇక్కడే ఉండిపోతా ఉంటే, వాళ్ళు రానన్నారు ఎందుకు ఇశ్రాయేలు, అయ్యా మాకు అక్కడ ఫుడ్ దొరుకుతుంది, చచ్చిపోతే పాత పెట్టడానికి స్థలం ఉంది. ఈ ఎడారకు వచ్చేసరికి ఈ యొక్క అరణ్య ప్రాంతంలో నడిచేటప్పుడు నాకేది లేదే. మాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఫుడ్, నాట్ సాల్వేషన్, రక్షణ కాదు. నేటి సంఘము పోల్చుకుంటే ఐగుప్తుతో ఎంత దగ్గరగా ఉంది. సో టుడేస్ చర్చ్ మోడర్న్ ఈజిప్ట్. నేటి సంఘము, నేటి కుటుంబాలు, నేటి క్రైస్తవులు అప్పటి ఈజిప్ట్ను ఇప్పుడు తీర్చినటువంటి నవీనమైనటువంటి ఐగుప్తును పోలి ఉన్నారు.